హలో వ్యూవర్స్, వెల్కమ్ టు విమోక్షి ఛానల్. ఈరోజు నేను ఆవకాయ పచ్చడి పడుతున్నానండి. ఫస్ట్ టైం నేను కృష్ణా జిల్లా అమ్మాయిని, అలాగే గుంటూరు జిల్లా కోడల్ని. సో 2 కొలతలతో మీకు ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. మా అమ్మగారిని మా అత్తగారిని అడిగి తెలుసుకున్నానండి పక్కా కొలతలు. దీనికోసం నేను 5 మ్యాంగోస్ తీసుకున్నాను, పచ్చడి మామిడికాయలు. ఇవి ఇంటికి వచ్చిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకుని ఒక క్లాత్తో తుడిచేసి కొంచెం ఒక 5 మినిట్స్ ఆరబెట్టాను. మా హస్బెండ్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసారు. కట్ చేశాక ఒక పొడి క్లాత్ తీసుకుని మళ్ళీ ముక్కలన్నిటిని తుడుచుకోండి, పొట్టు ఏమైనా ఉంటే పోతుంది. దీనికి కారం వచ్చేసి 1/2 కిలో తీసుకోవాలి, అంటే అరసోల. పెద్ద వెల్లుల్లిపాయలు పైన పొట్టు తీసేసి తీసుకోండి, రెబ్బలు వేయలాగు. 1/2 కేజీ అంటే అరసోల. ఆవపిండి 1/2 కేజీ, అంటే అది కూడా అరసోల. అలాగే సాల్ట్ వచ్చేసి ఇది గల్లుప్పుని సాల్ట్ లాగా చేసుకోవాలండి పచ్చడికి. ఇది వచ్చేసి 3/4 కేజీ, అంటే 3/4 సోల. అలాగే మెంతిపిండి 100 గ్రాములు. ఎక్కువ వద్దండి, మెంతిపిండి చేదుగా ఉంటుంది ఎక్కువ వేసుకుంటే. ఇప్పుడు వేరుశనగ ఆయిల్ తీసుకోండి, పచ్చడికి ఎప్పుడు వేరుశనగ ఆయిలే తీసుకోండి నిల్వ ఉండేదానికి. దానికి 1/2 కేజీ తీసుకోండి. సో ఈ కొలతలు అనేది నోట్ చేసి పెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసుకొని. ఇప్పుడు ముందుగా మనం ఒక బేసిన్ తీసేసుకుని దాంట్లో ఈ ముక్కలు ఏదైతే వేసామో అవి వేసేసుకోండి. ఎన్ని పచ్చళ్ళు ఎన్ని కూరలు ఉన్నా వేడన్నంలో నెయ్యి వేసుకుని ఒక ఆవకాయ బద్ద వేసుకుని తింటే ఉంటుంది ఆ కిక్కే వేరు అసలు. ఇప్పుడు ఫస్ట్ ముక్కలకి ఎప్పుడు ఉప్పే కలుపుకోండి, ముక్కలకి పడుతుంది. ఉప్పు అనేది 3/4 తీసుకోండి సోలా, అంటే 3/4 కేజీ. అలాగే మెంతిపిండి 1/2 కేజీ, అంటే అరసోల. ఇవి వేసి ఒకసారి కలుపుకొని కారం వేసుకోండి. కారం వచ్చేసి సేమ్ 1/2 కేజీ తీసుకోండి, అంటే అరసోల కింద వస్తుంది గుంటూరు జిల్లాలో. సో ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకుని దీంట్లో కొంచెం ఒక 100 గ్రాముల మెంతిపిండి అనేది తీసుకోండి. ఎక్కువ వద్దండి, ఎక్కువ తీసుకున్న చేదుగా ఉంటుంది. సో ఆఖరికి ఫైనల్గా ఈ 1/2 కేజీ ఆయిల్ అనేది వేసేసి పచ్చడిని బాగా కలిపేసుకోండి ముక్కలన్నిటికి పట్టేటట్లు. దీనిలో 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయండి. వెల్లుల్లి రెబ్బలు నాది క్లిప్ మిస్ అయిందండి, సో మళ్ళీ మీకు వేసి చూపిస్తున్నాను. కొంచెం పసుపుతో పాటు 1/2 కేజీ వెల్లుల్లి రెబ్బలు వేసానండి. ఇలా మొత్తం కలిపి పెట్టేసుకుని ఒక నైట్ నాననివ్వండి. చూడండి మార్నింగ్కి ఇలా ఉంటుంది, నూనె అనేది ఊరుతుందండి. కలిపేటప్పుడు సరిపోయినా తర్వాత ఊరుతుంది, వర్షం వచ్చినప్పుడు ఇంకా బాగా బయటకు వస్తుంది. ఈ పచ్చడిని అంతా ఓ జాడీలో పెట్టుకుంటే 1 ఇయర్ వరకు చెక్కు చెదదండి. అంతే అండి, పక్కా కొలతలు తెలిసినట్లయితే ఆవకాయ పచ్చడి రాని వాళ్ళకి కూడా ఎంత ఈజీగాను పట్టేయచ్చు. పచ్చడి అంతా తీసేసినాక ఆ బేసన్లో వేడి అన్నము అలాగే నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి. ఎందుకు లేపబ్బా, నోరు ఊరిపోతుంది కదా. అయితే లేట్ ఎందుకు, మీరుగా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నాకులాగా ఆవకాయ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కామెంట్ చేయడం మర్చిపోకండి.